హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గణితం వచ్చేసి చూస్తూ ఉన్నాము. మ్యాథ్స్ 1వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వాళ్ళకి అంకెలు 1 నుండి 9 వరకు మనము నేర్చుకోబోతున్నాము. అంకెల పాట అనేటువంటిది చూద్దాము. 1 1 1 పరిగెత్తే జింక 1, అక్కడ వచ్చేసి పరిగెత్తు ఉంది ఒక జింక, అది 1గా మనకు కనిపిస్తుంది. 2 2 2 తీయని పండ్లు 2 తీయగా ఉండేటువంటి పండ్లు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. 1 2 3 3 3 ముచ్చటైన కుందేళ్ళు 3, ఇక్కడ 3 కుందేళ్ళు ఉన్నాయి చూడండి. 1 2 3 4 4 4 నడిచే కుక్కలు 4, ఇక్కడ వచ్చేసి కుక్కలు వచ్చేసి 4 ఉన్నాయి. 1 2 3 4 తర్వాత 5 5 5 ఐస్ క్రీములు 5 ఐస్ క్రీములు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 ఇక్కడ 6 6 6 ఆడే నెమళ్ళు 6 నెమళ్ళు ఆడుతూ ఉన్నాయి, నాట్యం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 తర్వాత వచ్చేసి 7 7 7 ఎక్కే నిచ్చెనలు 7, 1 2 3 4 5 6 7 నిచ్చెనలు ఉన్నాయి. 8 8 8 లడ్లు నాకు 8 లడ్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 9 9 ఒంటెలు ఉన్నాయి 9, ఇక్కడ 9 ఒంటెలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ చూడండి. ఎక్కువ తక్కువ, ఎక్కువగా ఉన్న వాటిని కరెక్ట్గా రాయండి. తర్వాత తక్కువగా ఉన్న వాటికి మీరు వదిలేసినా పర్వాలేదు, లేకపోతే ఇంటూ మార్క్ చేసినా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి కుర్చీలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి. అరటిపండ్లు 1 2 3 4 5 6 అరటిపండ్లు ఉన్నాయి. సో ఇది ఎక్కువ అనమాట. సో ఎక్కువ తక్కువకి మనం వచ్చేసి టిక్ పెడుతున్నాము. 4 అరటిపండ్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి కుర్చీలు 1 2 3 కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ 5 కుర్చీలు ఉన్నాయి. 1 2 3 4 5 కుర్చీలు ఉన్నాయి. ఏది ఎక్కువ? 5 కుర్చీలు ఉన్నదే ఎక్కువ అనమాట. అక్కడ టిక్ పెట్టండి. తర్వాత బొంగరాలు ఉన్నాయి చూడండి. 6 బొంగరాలు. 1 2 3 4 5 6 తర్వాత ఇక్కడ వచ్చేసి 1 2 3 4. సో ఏది ఎక్కువ? ఇక్కడ 6 ఉన్నదే ఎక్కువ అనమాట. తర్వాత తక్కువ వాటిని ఇక్కడ తక్కువగా ఉన్న వాటిని టిక్ చేయండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 వాచ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 7 8 వాచ్లు అనేటువంటిది 9 వాచ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ 9 వాచ్లు. ఏది తక్కువ? ఇక్కడ ఉన్నటువంటి 6 వాచ్లే తక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి 2 కంటి అద్దాలు ఉన్నాయి, కూలింగ్ గ్లాసులు. 2 వాటికి టిక్ పెట్టండి. ఇక్కడ వచ్చేసి ఎన్ని కూలింగ్ గ్లాసులు ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 కూలింగ్ గ్లాసులు ఉన్నాయి. ఏది తక్కువ ఉంది? ఇక్కడ 2 కూలింగ్ గ్లాసులు ఉన్నదే తక్కువ అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎక్కువగా ఉన్నటువంటి వాటికి టిక్ చేయండి. ఇక్కడ చూడండి అరటిపండ్లు వచ్చేసి 4 ఉన్నాయి, ఒక దాంట్లో 7 ఉన్నాయి. సో ఎక్కువగా ఉన్న వాటికి టిక్ పెట్టండి. తర్వాత తక్కువ ఉన్న దానికి ఇంటూ పెట్టండి. తర్వాత వచ్చేసి కుర్చీలు 3 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 5 ఉన్నాయి. సో టిక్ పెట్టాము. తర్వాత వచ్చేసి బొంగరాలు 6 ఉన్నాయి, దీంట్లో వచ్చేసి 4 ఉన్నాయి. సో ఎక్కువ ఉన్నటువంటి దానికి టిక్ పెట్టాము. తక్కువగా ఉన్న వాటిని వచ్చేసి టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి గడియారాలు 6 ఉన్నాయి, దీంట్లో వచ్చేసి గడియారాలు 9 ఉన్నాయి. సో తక్కువ ఉన్న వాటికి టిక్ పెడుతున్నాము. కంటి అద్దాలు 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి కంటి అద్దాలు 8 ఉన్నాయి. సో తక్కువ ఉన్న దానికి మనము టిక్ పెడుతున్నాము. ఇక్కడ లెక్కించి జతపరచండి అని ఇచ్చినారు. మొట్టమొదటి దాంట్లో 5 కానీ 3 చూపిస్తుంది. ఎక్కడ 5 ఉందో దానికి జతపరచండి. ఇక్కడ రెండో దాంట్లో ఉంది చూడండి, దానికి జతపరచండి. తర్వాత 1 ఉంది, తర్వాత వచ్చేసి 4, తర్వాత 3, తర్వాత 2 ఆ నెంబర్లను లెక్కించి మీరు జతపరచండి. చూడండి లెక్కించి జతపరచండి. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనము జతపరిచాము. 3 4 దాంట్లో ఉంచండి. 5 వచ్చేసి ఫస్ట్ దాంట్లో, 2 వచ్చేసి లాస్ట్ దాంట్లో, 1 వచ్చేసి రెండో దాంట్లో, తర్వాత వచ్చేసి 4 వచ్చేసి 3వ దాంట్లో ఉంది. చూడండి ఈ విధంగా మీరు జతపరచండి. సరే, చిత్రాన్ని చూడండి. ఇక్కడ చూడండి పక్షులు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 పక్షులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయి చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. తర్వాత ఇక్కడ కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 కొబ్బరి చెట్లు ఉన్నాయి. తర్వాత గుడిసెలు వచ్చేసి 1 2 3 4 5 గుడిసెలు ఉన్నాయి. మొత్తం 7 తామర పూలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7
8 తామర పూలు ఉన్నాయి. తర్వాత మేకలు వచ్చేసి 3 మేకలు, 1 2 3 మేకలు ఉన్నాయి. తర్వాత బాతులు వచ్చేసి 4 బాతులు, 1 2 3 4 బాతులు ఉన్నాయి. తర్వాత కప్పలు వచ్చేసి 2 ఉన్నాయి. తర్వాత చేపలు చూడండి వచ్చేసి 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఈ విధంగా వచ్చేసి అబ్బాయి ఒకడున్నాడు. గుడిసెలు వచ్చేసి 5 ఉన్నాయి. మేకలు వచ్చేసి 3 ఉన్నాయి. తామర పువ్వులు 8, బాతులు 4, కప్పలు 2, కొబ్బరి చెట్లు 6, పక్షులు 7, చేపలు 9. ఈ విధంగా మనము రాసి ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఒక పిల్లవాడు పరిగిస్తూ ఉన్నాడు. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక కుక్క ఉంది, కుక్క పిల్ల ఉంది. ఈ విధంగా పరిగిస్తూ ఉన్నారు. 1. సో ఈ విధంగా వచ్చేసి 1, ఒక కుక్క, ఒక బాలుడు, ఒక బాలిక, తర్వాత వచ్చేసి 1 అనేటువంటిది మీరు ఈ విధంగా రాయండి. తర్వాత వచ్చేసి బొమ్మలో వచ్చేసి 2 సీతాకోకచిలుకలు ఉన్నాయి, 2 పువ్వులు ఉన్నాయి, ఒక బాలుడు, ఒక బాలిక ఉన్నారనమాట. ఇది 2 అనేటువంటిది చూడండి ఈ విధంగా రాయాలి. 2 తర్వాత 2 పువ్వులు, 2 సీతాకోకచిలుకలు, ఒక పిల్లవాడు, ఒక బాలుడు, ఒక బాలిక ఉన్నారు. సో 2 పిల్లలు అనమాట. సో ఈ విధంగా 2 అనేటువంటిది రాయండి.